ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్, పేరెంట్ అండ్ టీచర్ అందరికీ కూడా నమస్కారాలండి. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమీ వాళ్ళ యొక్క కొలాబరేషన్‌తో విద్యార్థులకు ఈ ఖాన్ అకాడమీ అనే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మరి విద్యార్థుల్ని మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఒక మంచి ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఉద్దేశాన్ని మనం నిజం చేస్తూ కఠినమైనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో ముందుకు వెళ్ళడానికి మన వంతుగా ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగా ఈరోజు మరి ఒక స్టూడెంట్ తన ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌లో, ఫోన్‌లో లేదా ట్యాబ్‌లో ఏ విధంగా తన యూజర్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో, మనం ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్‌లోనికెళ్తాం. గూగుల్‌లోకెళ్ళి ఇక్కడ ఖాన్ అకాడమీ అని టైప్ చేస్తాం. ఖాన్ అకాడమీ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. దాంట్లో ఫస్ట్ వెబ్‌సైటు ఖాన్ అకాడమీ అనేది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు విండో డిస్‌ప్లే అవుతుంది. గెట్ స్టార్టెడ్ యాస్ ఎ స్టూడెంట్, ఫ్యామిలీ, టీచర్. సో, ఇది ఫ్యామిలీ అంటే పేరెంట్స్, టీచరు మరి ఒకవేళ టీచరే దీంట్లోకి లాగిన్ కావాలంటే కిందకి వెళ్తాడు. సో, ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించేది స్టూడెంట్. కాబట్టి ఈ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి వీడియో చూస్తున్నాం కాబట్టి నేను స్టూడెంట్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూడండి మన లెఫ్ట్‌లో ఎక్స్‌ప్లోర్, సెర్చ్, ఖాన్ అకాడమీ తర్వాత డొనేట్, లాగిన్, సైన్ అప్. ఈ సైన్ అప్ అనేది కొత్తగా ఆల్రెడీ వాళ్ళకి ఇంకా యూజర్ అకౌంట్ క్రియేట్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కాకుండా పిల్లలు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా వాళ్ళకు టీచర్స్ క్రియేట్ చేసి ఉండకపోతే ఈ సైన్ అప్ ద్వారా వెళ్తారు. ఆల్రెడీ మీకు టీచర్స్, క్లాస్ టీచర్స్ కాబట్టి మీ పెద్ద టీచర్స్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుంటారు. సో, వాళ్ళు ఏం జేస్తారు ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ జేస్తారు. లాగిన్ దగ్గర క్లిక్ జేయగానే మీకు ఈ విధంగా వస్తుంది విండో. లాగిన్ నౌ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ విత్ గూగుల్, పీఎఫ్ యాప్‌లు ఇక్కడ విండోస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆర్ లాగిన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్ అని అడిగింది. ఇక్కడికొస్తాం మనం. ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ ఏదైతే మనకు టీచర్స్ ఇస్తున్నారో దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. సో, నా దగ్గర ఉన్నటువంటి ఒక యూజర్ నేమ్‌ని ఇక్కడ నేను చేస్తున్నాను. ఈ యూజర్ నేమ్. తర్వాత పాస్వర్డ్. ఆల్రెడీ మీకు పాస్వర్డ్ కూడా మీ క్లాస్ టీచర్ ఇచ్చుంటారు కాబట్టి, ఇక్కడ మనం ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ నేను షేర్ చేసింది అట్ ద రేట్ ఆఫ్ తిప్పుతా. ఇప్పుడు ఇక్కడ మనం లాగిన్ అంటాం. ఈ విధంగా మనకు విండో డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ సైడ్ చూడండి పాస్వర్డ్ మేనేజర్ అని అంటాం. ఇక్కడ మనకు నెవర్ సేవ్ నో థాంక్స్. సో, మీ యొక్క యూజర్ నేమ్‌ను, పాస్వర్డ్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలా అని అడుగుతుంది. ఒకవేళ మనం సేవ్ చేసుకుంటే గనక నెక్స్ట్ టైమ్ మనము ఇదే డివైస్ ద్వారా అంటే ఇదే ఫోను, ల్యాప్‌టాప్, ట్యాబ్ ద్వారా లాగిన్ అయినప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సేవ్డ్ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ను ఇది యూజ్ చేస్తుంది కాబట్టి మనం సేవ్ అని అన్నట్లయితే గనక నెక్స్ట్ టైమ్ మనది ఈజీ అవుతుంది. సో, ఇప్పుడు చూడండి వరుణ్ తేజ అనేటటువంటి ఒక స్టూడెంట్ యొక్క మనం యూజర్ అకౌంట్‌లోకి లాగిన్ కావడం జరిగింది. ఈ విధంగా ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది.
దీంట్లో 6th క్లాస్ సబ్జెక్ట్ ఏంటి మరి ఇక్కడ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్ నేమ్ చూడండి. నోయింగ్ అవర్ నంబర్స్, హోల్ నంబర్, ప్లేయింగ్ విత్ నంబర్, బేసిక్ జామెట్రికల్ ఐడియాస్, మెథడ్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్. సో, ఇక్కడ మనకు ఫస్ట్ టైము లాగిన్ అయితే గనుక స్టార్ట్ అని వస్తుంది. ఇది సెకండ్ టైము యూజర్ అకౌంట్‌లోకి లాగిన్ అయినాం కాబట్టి ఇక్కడ రిజ్యూమ్ అంటే ఇంతవరకు ఏదైతే చేసి ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి అని అడుగుతుంది. ఒకవేళ ఫస్ట్ టైమ్ అయితే గనుక మనం ఇక్కడ లెట్ స్టార్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాం. ఇది సెకండ్ టైమ్ కాబట్టి రిజ్యూమ్ అని క్లిక్ చేస్తున్నాను. సో, దీంట్లోకి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు అడుగుతుందన్నట్టు ప్రాక్టీస్ చేస్తారా అని చెప్పేసి. సో, మనం ఏం చేస్తున్నాము స్టార్ట్ అంటున్నాం. ఇక్కడ క్వెషన్ ఇచ్చింది చూడండి. ఆర్డర్ ద వాల్యూస్ ఫ్రమ్ లీస్ట్ టు గ్రేటెస్ట్. అంటే వీటిని అసెండింగ్ ఆర్డర్‌లో రాయమని అంటుంది. సో, ఫస్ట్ 330 తర్వాత 330 తర్వాత 3013. ఇది ఇప్పుడు ఒక ఆర్డర్‌లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. మనం చేసింది కరెక్టా కాదా అనేది కూడా ఇక్కడ కింద చూపిస్తుంటది. చూడండి ఇక్కడ చెక్ అని ఉంది, స్కిప్ అని ఉంది. స్కిప్ అన్నామంటే ఏమవుతుంది? ఈ క్వెషన్స్ నుంచి మనం స్కిప్ అయిపోతాం. చెక్ అని అంటే గనుక వెరిఫై చేసుకోవడం మనం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. చూద్దాం మనం. క్లిక్‌లో నేను ఆ చెక్‌ను క్లిక్ చేస్తున్నాను. గ్రేట్ వర్క్ కీప్ డూయింగ్. చూడండి మనం చేసింది కరెక్ట్ అయితే గనుక ఇది మనకు ఒక బూస్టప్ లాంటి మెసేజ్ ఇస్తుంది. చాలా బాగా చేశారు. ఇంకా ప్రాక్టీస్ చేయండి అని చెప్తుంది. సో, ఈ విధంగా మనము ఆహ్, నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వెషన్ అండి. నెక్స్ట్ క్వెషన్. చూడండి. కంప్లీట్ ద కంపారిజన్ బై చూసింగ్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్. ఈ 2 నంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 2 నంబర్స్‌ని ఇక్కడున్నటువంటి ఈ సింబల్స్ ద్వారా వీటిని కంపేర్ చేయమని లేదా ఈక్వల్ ఉంటే ఈక్వల్ సింబల్ తోటి వాటిని మధ్యలో రాయమని చెప్తూ ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ నంబర్ 74,333 ఉంది. సెకండ్ నంబర్ చూడండి 47,888. సో, ఇక్కడ మరి 74,000 అనేది ఇది పెద్ద నంబరు. తర్వాత ఇది నెక్స్ట్‌ది చిన్న నంబర్ కాబట్టి వీటి మధ్యలో మనకు ఈ గ్రేటర్ దెన్ సింబల్ అనేది కరెక్ట్ సింబల్ అవుతుంది. కాబట్టి నేను గ్రేటర్ దెన్‌ను ఇక్కడ వాడుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే గనక మనకు గ్రేటర్ దెన్ అనే సింబల్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తాను. సో, మళ్ళీ ఇక్కడ అడుగుతుంది చెక్. యెస్, యూ ఆర్ రైట్. షుడ్ వర్క్ స్టెప్ గెయిన్ అని. సో, మళ్ళీ మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చు. లేదు నాకింకా ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదనుకుంటే ఇక్కడ మనకు గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి కంపేరింగ్ మల్టీ డిజిట్ నంబర్స్. ఈ మల్టీ డిజిట్ నంబర్స్‌ని ఏ విధంగా మనం కంపేర్ చేయాలి అనేది వాటి మీద మనకు సరియైన అవగాహన లేనట్లయితే గనుక ఇక్కడ వీడియోస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అర్థం కాలేదనుకుంటాను. దీన్ని క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనం అదర్ విండోస్‌కి వెళ్తాము. సేమ్ చేస్తున్నంత వీడియో ప్లే అవుతుంది. Compare 98,989 and 98,899. So I want to compare these two numbers, and to do that, let's first think about what these digits mean. What do these numbers actually mean? Looking first at our number on the left, we have a 9 all the way to the కంపేర్ చేయాలి అనేటటువంటి
విషయాన్ని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోస్ ద్వారా టోటల్‌గా అక్కడ ఒక టీచర్ ఆర్ లెక్చరర్ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఇంకా నాకు అర్థం కాలేదంటే దాని తర్వాత కూడా మళ్ళీ వీడియోస్ ఉంటాయి. సో, ఇట్ ఈస్ ఎక్సలెంట్ ప్లాట్‌ఫార్మ్. మీరు ఏ కాన్సెప్ట్‌నైనా ఈజీగా అంటే మీకేదైతే ఆల్రెడీ స్కూల్‌లో టీచింగ్ జరిగిందో దానికి ఆ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఇంకా రీబిల్డ్ కావడానికి లేదా స్ట్రెంథెన్ కావడానికి ఇది చక్కటి ప్లాట్‌ఫార్మ్. సో, మనకు బయట ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో మనం చూస్తున్నట్లయితే బైజూస్ గాని, ఆకాష్ లాంటి సంస్థల్లో ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కు ఇంచుమించుగా 25,000 నుంచి 65, 60,000 వరకు వాళ్ళు మరి ఆహ్, వీళ్ళకు ఫీజుని వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో, అంత కాస్ట్‌లీగా ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి పేరెంట్స్ కూడా తప్పనిసరిగా పిల్లలకు ఎంకరేజ్ చేయండి. ఇంటి దగ్గర పిల్లలు ప్రాక్టీస్ చేసేటట్లుగా మీ ఫోన్‌లు వాళ్ళకివ్వండి. అది కూడా మరి ఫోన్‌లు ఇచ్చాం గదా అని కాదు. మీరు పక్కకే ఉండి వాళ్ళకి గైడ్ చేస్తూ లేదా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మీ కంట్రోల్‌లో ఉంచుకొని పిల్లల్ని ఇది వాడుకునేటట్టుగా చేయండి. అంటే ఒకవేళ మీరు ఖాన్ అకాడమీని బాగా యూజ్ చేసినట్లయితే గనక తప్పనిసరిగా మీరు ఇన్ ఫ్యూచర్‌లో భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషన్‌ను పొందడంలో మరి సక్సెస్ అవుతారని గూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థాంక్ యూ.